క్లాసిక్స్ ఉంటాయి, వాటిని అస్సలు టచ్ చేయకూడదు అని పెద్దోళ్ళు చెప్తుంటారు. అంతేకాదు వాటితో వేటిని పోల్చకూడదు కూడా. అలా పోల్చారంటే మాత్రం అంచనాలు పెంచటం అటుంచితే లేని తలనొప్పులు మీద వేసుకున్నట్టే. తాజాగా కూలీ విషయంలో రజనీ ఇదే చేశారు. మరి ఆయన ఏం చేశారు? ఏ సినిమాతో కూలీని పోల్చారు? రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు తాజాగా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారు సూపర్ స్టార్. ముందు నుంచి కూలీపై నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు రజనీ. తమిళ ఇండస్ట్రీకి ఇది ఫస్ట్ 1000 కోట్ల సినిమా అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన కూలీ టీజర్ తో పాటు చిట్కు, మోనికా పాటలకు అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అనిరుద్ధ్ మ్యూజిక్ కూలీకి మరో ప్లస్ పాయింట్. పైగా ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కూడా నటిస్తున్నారు. దాంతో పాన్ ఇండియా వైడ్ గా కూలీపై ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. తాజాగా రజనీ చేసిన కామెంట్స్ తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. డబ్బింగ్ చెప్పిన తర్వాత తనకు దళపతి సినిమా గుర్తొచ్చిందని, కూలీ తనకు మరో దళపతి అవుతుందని రజనీ చెప్పారంటున్నారు లోకేష్. 1992లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దళపతిలో రజనీ, మమ్ముట్టి నటించారు. ఇది ఇద్దరి కెరీర్లో ఒక మాస్టర్ పీస్. భారతంలోని దుర్యోధన, కర్ణుడి స్నేహాన్ని నేటి తరానికి ముడిపెడుతూ గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందించారు మణి. క్లాసిక్గా నిలిచిన దళపతితో కూలీని పోల్చడమంటే చిన్న విషయం కాదు. మరోవైపు దళపతి స్థాయిలోనే కూలీ కోసం కష్టపడ్డానంటున్నారు లోకేష్. ఏదేమైనా దళపతి పోలిక కూలీపై ఖచ్చితంగా ప్రెషర్ పెంచేదే. ఆగస్టు 2న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. మరి చూడాలిక నిజంగా దళపతి స్థాయిలో కూలీ ఉంటుందా లేదా అని.